నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వీడియోలో 81 నుంచి 100 నామాల వరకు 17, 18 శ్లోకాల నుంచి భావార్థాలు వివరించబడ్డాయండి. తప్పకుండా చూడగలరు. శ్రీమాత్రే నమః. మొదటగా నేను శ్లోకాలు చెప్తున్నాను. 17వ శ్లోకం. హ్రీంకార రూపా హ్రీంకార నిలయా హ్రీం పద ప్రియా హ్రీంకార బీజా హ్రీంకార మంత్ర హ్రీంకార లక్షణ. శ్రీమాత్రే నమః. 18వ శ్లోకం. హ్రీంకార జప సుప్రీత హ్రీమతి హ్రీం విభూషణ హ్రీం శీల హ్రీం పదరాజ హ్రీం గర్భ హ్రీం పదబిదా. శ్రీమాత్రే నమః. 19వ శ్లోకం. హ్రీంకార వాచ్య హ్రీంకార పూజ్య హ్రీంకార పీఠికా హ్రీంకార వేద్య హ్రీంకార చింత్య హ్రీం హ్రీం శరీరిణి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 99వ నామము. హ్రీం. హ్రీం రిఘ్న హరిణే ఇతి ధాతు పటాత్ సమస్త విద్యైశ్వర్య ప్రధానాది శక్త్యా రూపాదేష్టానత్వా సతి అపాదవశేషిత పరమానంద రూపముక్తి రిత్యర్థ. ఓం హ్రీం నమః. భావార్థం అండి. హ్రీం రిఘ్న హరిణే అను ధాతు పాఠముల వలన వృద్ధాతువునకు హరించున్నదని అర్థం. కావున సమస్త విద్యాైశ్వర్యాది శక్త్యారూపములకు శ్రీదేవి అధిష్ఠనమై ఉన్నది. అపవాద శాస్త్రం చేత మిగిలిన పరమానంద రూపమైన ముక్తి అని హ్రీం బీజమునకు అర్థము. కావున శ్రీదేవి హ్రీం రూపము. ఓం హ్రీం నమః. గమనికండి. 1వ సమశబ్దంలోనున్న హ్రీం శబ్దమునకు చతుర్థి విభక్తి. కానీ ఇక్కడ చతుర్థాంత్యము లేకుండా హ్రీం అవ్యయమని చెప్పుట సాంప్రదాయము. 2వది హగ్న ధాతువు క్వి ప్రత్యయం చేరి వృత్ అయినది. వృత్ హృదయము రీచితే లక్ష్మీహచ్చ. శృతిని అనుసరించి లక్ష్మీదేవికి ఉపలక్షణము. హృదయ విర్భూత హ్రీం శక్తి పురుషాకారమున హరి. దాని నుండి ఆకారద్వయంతో ఆర రూపము. అందుచేత హరి హరభేదము. హర శబ్దము నుండి ఆకారద్వయము తీసివేసి ఈం బీజమును కలిపిన హ్రీం నిర్గుణ శుద్ధ విద్య. శ్రీమాత్రే నమః. ఓం నమః శివ. 100వ నామము. హ్రీం శరీరిణి. హ్రీం శరీరిణి మూల మంత్రిరాత్మకేతి యావత్ హ్రీమేవ శరీరం మూర్తిరస్య అస్థితి. హ్రీం శరీరిణి. ఓం హ్రీం శరీరిణే నమః. హ్రీం శరీరిణి పరమేశ్వరి మూల మంత్రితాత్మిక హ్రీంకారము శరీరముగా మూర్తిగా కలది. హ్రీం శరీరిణి. ఓం హ్రీం శరీరిణే నమః. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మనము 101వ నామం నుంచి తెలుసుకుందామనండి. ఇంకా అందులో వచ్చేసి 21, 22, 23 నా శ్లోకాల నుంచి నామాలు మొదలవుతాయండి. భావార్థాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఇంక రేపటి వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.